ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ముంబైలోనే అత్యంత పురాతనమైన గుహలను అయితే చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ గుహలు వచ్చేసి మనకు ముంబై నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దీవిలోనైతే ఉండడం అయితే జరిగింది. సో ఆ దీవి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఈ గేట్వే ఆఫ్ ఇండియా నుండి 1 అవర్ జర్నీ చేస్తే మాత్రమే మనం అయితే ఆ దీవి దగ్గరికి అయితే వెళ్ళగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఆ దీవి దగ్గరికి ఎలా వెళ్ళాను, అలాగే అక్కడ ఉన్న ఆ గృహలు ఏమిటి, ఆ గృహలలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. సో ఫ్రెండ్స్, ఈ గృహల పేరు వచ్చేసి ఎలిఫెంటా కేవ్స్. వీటి దగ్గరికి వెళ్ళాలంటే ముందు మనం అయితే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే రావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో బోర్డు అయితే కనిపిస్తుందిగా, ఈ బోర్డు అయితే ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బోర్డు యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 250 రూపీస్. సో అండ్ వెళ్ళడానికి రావడానికి అయితే 250 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నేను ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళే బోర్డు అయితే ఎక్కాను. ఈ బోర్డు మీద అయితే మనం 1 అవర్ జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది. 1 అవర్ జర్నీ చేసిన తర్వాత అయితే మనకు ఎలిఫెంటా కేవ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ యొక్క జర్నీ వీడియో చూడండి, ఈ బోర్డు మీద జర్నీ వీడియో ఏ విధంగా ఉంటుందని. మనం ఈ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు మనం వ్యూ చూసుకున్నట్టయితే సూపర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఇక గేట్వే ఆఫ్ ఇండియా, అలాగే పక్కనే మనకు తాజ్ హోటల్, అలాగే పక్కనే చూసుకున్నట్టయితే మనకు చాలా రకాల షిప్స్ కావచ్చు, అలాగే బోట్స్ కావచ్చు, ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఫైనల్గా అయితే మేము సముద్రం లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, మీకు అయితే చాలా రకాల షిప్స్ అనేది కనిపిస్తుంటాయి. అలాగే ఇక్కడైతే బోర్డు చుట్టూ అయితే చాలా రకాల పక్షులు అయితే వచ్చి ఆడుతున్నాయి. అలాగే ఈ పక్షులకైతే చాలామంది అయితే చిప్స్ కావచ్చు, అలాగే చూసుకున్నట్టయితే ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అయితే ఏవైతే ఉంటాయి, ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే వీటికైతే పెడుతున్నారు. ఉన్న దీవికి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇదే ఈ ఎలిఫెంటా కేవ్స్ ఉండే దీవి. సో ఇప్పుడైతే మనం అయితే ఈ దీవిలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మా బోర్డు అయితే ఈ యొక్క దీవికి సంబంధించిన ఒడ్డు దగ్గరికి అయితే వచ్చి ఆగింది. ఇక్కడ నుండి అయితే మేమైతే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది.
మళ్ళీ మనం ఈ గృహాల దగ్గరకు వచ్చాక మళ్ళీ 160 రూపీస్ పెట్టి అయితే మళ్ళీ టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ తీసుకుంటే మనకైతే ఆ గృహాల దగ్గరికి అయితే పర్మిషన్ అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే నేనైతే ఎలిఫెంటా కేవ్స్కి అయితే వచ్చాను. సో నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారుగా ఇవే ఈ ఎలిఫెంటా కేవ్స్లో ఉన్న గృహలు. అలాగే ఈ గృహాలలో చూసుకున్నట్టయితే మనం హిందూ మతానికి సంబంధించిన అలాగే బౌద్ధ మతానికి సంబంధించిన విగ్రహాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క గృహ చూడొచ్చు, టోటల్గా మనకైతే ఒక గుట్టని ఒక గుడిలాగా అయితే లోపలికి చెక్కడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను, పదండి. ఈ ఎలిఫెంటా కేవ్స్ని చూడడానికి అయితే దేశ విదేశాల నుండి టూరిస్టులు అయితే వస్తుంటారు. అయితే 1980లోనే యునెస్కో అయితే దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా అయితే గుర్తించింది. అసలు ఈ యొక్క గృహాలకు ఎలిఫెంటా కేవ్స్ అని పేరు రావడానికి కారణం ఏమిటంటే పోర్చుగీస్ వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఏనుగుల శిల్పశైలి అధిక స్థానంలో కనిపించిందట. అలాగే ఈ గృహాల ఆకారాన్ని బట్టి పోర్చుగీస్ వాళ్ళు ఈ ప్రదేశానికి ఎలిఫెంటా కేవ్స్ అనే పేరు పెట్టారు. ఈ యొక్క గృహాల్ని క్రీస్తు శకం 810, 1260 కాలంలో అయితే సిల్హార రాజులు వీటిని నిర్మించారని అయితే చెబుతున్నారు. ఈ ఎలిఫెంటా కేవ్స్లో వచ్చేసి 2 రకాల గృహాలు అయితే ఉన్నాయి. ఒకటి హిందువులకు సంబంధించిన గృహలు, అలాగే రెండోది వచ్చేసి బౌద్ధ మతానికి సంబంధించిన గృహలు. ఇందులో ఎక్కువ అయితే హిందువులకు సంబంధించిన గృహాలు అయితే కనపడతాయి. మామూలుగా బౌద్ధ మతానికి సంబంధించిన గృహాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. హిందూ మతానికి సంబంధించిన గృహాలే ఇందులో అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ మీకు పక్కనే అయితే ఇంకో గృహ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కూడా అయితే మనకు చాలా రకాల విగ్రహాలు అనేవి కనిపిస్తుంటాయి. అలాగే ఫస్ట్ మనం స్టార్టింగ్లో చూసింది అయితే పెద్దది, ఇది అన్నిటిలో కంటే పెద్ద గృహాలు ఇవే మనం స్టార్టింగ్లో చూసినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకైతే చాలా రకాల విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్తంభాలు కూడా చూడొచ్చు మనకి ఎంత పెద్దగా ఉన్నాయి. అలాగే ఇక్కడ విగ్రహాలు చూడొచ్చు. ఇక్కడ శివుని గుడి చుట్టూ అయితే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే చెక్కారు. ఈ యొక్క విగ్రహాలు అనేవి బయట నుండి తేకుండా ఓన్లీ గుట్ట లోపలికి ఒక గృహలాగా చెక్కి అందులోనే ఒక గుడి, అలాగే ఆ గుడి చుట్టూ విగ్రహాలు అనేవి చెక్కారు. సో చూడొచ్చు, ఒక గుట్టని లోపలికి తవ్వి అందులో విగ్రహాలు మరియు అందులోనే గుళ్ళు అయితే ఏ విధంగా చెక్కారో చూడండి. ఈ గృహాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ముఖాలతో ఉన్న త్రిముఖ విగ్రహం, అలాగే నటరాజు, అర్ధనారీశ్వరుడు, ఇలా శివునికి సంబంధించిన విగ్రహాలు, ఇలా చాలా విగ్రహాలు అయితే ఈ యొక్క గృహాలలో అయితే చెక్కి ఉంచడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఎన్ని రకాల విగ్రహాలు అయితే ఉన్నాయో. ఇంకా ఈ గృహాలలో శివాలయాలు, అలాగే చూసుకున్నట్టయితే వినాయకుని విగ్రహాలు, అలాగే అయ్యప్ప స్వామి విగ్రహాలు, ఇలా చాలా రకాల విగ్రహాలు అయితే చెక్కారు. సో ఇప్పుడు చూడొచ్చు, ఇది ఫస్ట్ అయితే మనం చూస్తున్నది ఇది మొదటి గృహ. మొత్తం అయితే 4 గృహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసేది మొదటిది. అలాగే పక్కనే మనకైతే ఇంకోటి కూడా ఉంది, అందులో కూడా వెళ్ళి అయితే చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ గృహలో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయనేది చూడండి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క ఫిల్లర్స్ కూడా మీరు చూడొచ్చు. ఇవి కింద పడకుండా అయితే పైన టాప్ కింద పడకుండా ఫిల్లర్స్ అనేది ఏ విధంగా చెక్కారో, ఇవి కూడా అయితే గుట్ట లోపలే చెక్కారు. ఇవి బయట నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవి అయితే కాదు. సో గుట్ట లోపల చెక్కినవే. ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు విగ్రహాలు అనేది ఏ విధంగా ఉన్నాయో. చాలా వరకు అయితే ఇవి ధ్వంసమైనట్టుగా అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇలాగే చెక్కారా లేదా ఇవి చెక్కిన తర్వాత ధ్వంసం చేశారా మాత్రం అర్థమైతే కావడం లేదు. ఇక్కడ రెండో గృహ లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ శివాలయం అయితే ఉంది. దీని ముందు అయితే 2 సింహం విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే పక్కన అయితే మనకు చాలా రకాల విగ్రహాలు, అలాగే అవి ధ్వంసమై అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ శివాలయం చుట్టూ ప్రదర్శన చేయడానికి వీలుగా అయితే చుట్టూ అయితే ఒక గ్యాప్ కూడా ఏర్పాటు అయితే చేశారు. దాని చుట్టూ తిరిగి మనం ప్రదర్శనలు కూడా చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, లోపలికి కూడా వెళ్ళైతే చూపిస్తాను. ఇక్కడ మీకైతే ఒక శివలింగం కూడా కనిపిస్తుంది ఈ శివాలయంలో. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంకా కొన్ని రకాల విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ గృహ లోపలికి వెళ్ళినట్టయితే ఇందులో అయితే మనకైతే వినాయకుని విగ్రహం, అలాగే అయ్యప్ప స్వామి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకైతే ఇటు సైడ్ వచ్చేసి మనకు వినాయకుని విగ్రహం అయితే కనిపిస్తుంది. మరో సైడ్ వచ్చేసి మనకు అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వినాయకుని విగ్రహం. ఈ వినాయకుని విగ్రహం అయితే మనకైతే మొత్తం ధ్వంసమైనట్టుగా అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొన్ని అయితే దేవతలకు సంబంధించిన విగ్రహాలు కూడా అయితే కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు అయ్యప్ప స్వామికి సంబంధించిన విగ్రహం కూడా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో వినాయకుని విగ్రహం అలాగే అయ్యప్ప స్వామి విగ్రహం రెండు ఎదురెదురుగా అయితే చెక్కారు. అలాగే మనం బయటికి వెళ్ళి శివాలయం చుట్టూ చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత గ్యాప్ అయితే ఉంచారో. ఈ గుడి చుట్టూ ప్రదర్శనలు చేయడానికి అయితే చాలా గ్యాప్తో అయితే ఇక్కడ మార్గం అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చూడొచ్చు దీని చుట్టూ అయితే మనం ప్రదర్శనలు చేయడానికి వీలుగా అయితే ఎంత గ్యాప్తో అయితే చెక్కారో. ఈ రెండు గృహాల నుండి బయటికి వెళ్ళి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు విశ్రాంతి రూమ్స్ కూడా అయితే ఉంటాయి. ఇక్కడ నుండి చూడడానికి అయితే కిందికి వ్యూ అనేది సూపర్గా ఉంటుంది. ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఏమైనా ఫుడ్ ఐటమ్స్ గిట్ట తెచ్చుకుంటే ఇక్కడనే ఉండి మనం అయితే తినడానికి అయితే వీలుగా అయితే ఇక్కడ ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇంకో గృహ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఈ అన్ని గృహాలలో అయితే ఈ గృహ అనేది కొంచెం భయంకరంగా ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను ఈ గృహ మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో ఉండే గృహాలు చూడొచ్చు. ఆదిమానవుల గృహాలు అయితే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉన్నాయి. అలాగే ఈ గృహాలలో కొంచెం వాటర్ కూడా అయితే ఉంది. ఇప్పుడు ఈ గృహ లోపలికి కూడా వెళ్ళైతే చూపిస్తాను చూడండి. గృహాలు మొత్తం మనకైతే ఆదిమానవుల గృహాలు అయితే ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉన్నాయి. ఇందులో ఒకప్పుడైతే తపస్సు చేయడానికి వీలుగా ఋషులు తపస్సు చేయడానికి వీలుగా అయితే ఇవి నిర్మించారనుకుంటా. ప్రస్తుతానికైతే ఇందులో ఎలాంటి విగ్రహాలు అనేవి లేవు. ఒకప్పుడు ఉండేవనుకుంటా కానీ ప్రజెంట్ అయితే లేవు. అలాగే ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మళ్ళీ మనకైతే ఇక్కడ ఇంకో గృహాలు అయితే కనిపిస్తాయి. గృహ అనేది మనం స్టార్టింగ్లో చూసిన గృహ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే కనిపిస్తుంటుంది దీని యొక్క ఎంట్రన్స్ అనేది. ఈ గృహ వచ్చేసి బౌద్ధ మతానికి సంబంధించింది అనుకుంటా. నేను ఇందులోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులోకి వెళ్ళినట్టయితే మనకి ఇందులో ఎలాంటి విగ్రహాలు అయితే ఎక్కువ దేవుళ్ళకు సంబంధించిన విగ్రహాలు అయితే కనిపించవు. కానీ ఈ యొక్క గృహ లోపలైతే ఇక్కడ కూర్చొని ధ్యానం చేయడానికి వీలుగా ఉండే విధంగా అయితే ఇక్కడ మనకు లోపల ఒక గృహ లోపలైతే ఒక పీట లాంటిది ఒక గద్దె లాంటిది అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు గోడలపై చూసుకున్నట్టయితే పెద్దగా ఎక్కువ అయితే విగ్రహాలు అయితే కనిపించడం లేదు. సో ఇక్కడ చూడొచ్చు మీకు కొంత డిజైన్ అయితే కనిపిస్తుంది కానీ ఇది మొత్తం అయితే శిథిలం అయిపోయింది. ఈ గృహ లోపల చూసినట్టయితే ఇక్కడ కూర్చొని ధ్యానం చేయడానికి వీలుగా అయితే ఒక గద్దె లాంటిది అయితే ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఇది బౌద్ధ మతానికి సంబంధించిన గృహాలు ఇవి. సో ఇక్కడ చూడొచ్చు మీకైతే ఇక్కడ మనకి ఎలాంటి విగ్రహాలు కానీ ఏవి కనిపించడం లేదు. ఓన్లీ కూర్చొని ధ్యానం చేయడానికి వీలుగా అయితే ఒక గద్దె లాంటిది అయితే చెక్కి పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారుగా ఇవే ఈ ఎలిఫెంటా కేవ్స్కి సంబంధించిన 4 గృహాలు. అలాగే ఇక్కడ మీరు ఈ ఎలిఫెంటా కేవ్స్లో ఇంకో మెయిన్గా చూడాల్సింది ఏమిటంటే ఈ యొక్క గుట్టపైకి మనం 1 కిలోమీటర్ వెళ్ళినట్టయితే పైన మనకైతే పిరంగులు అయితే ఉంటాయట. ఇప్పుడైతే ఆ పిరంగుల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒకప్పుడు బ్రిటిష్ కాలం నాటి పిరంగులు అయితే ఇక్కడ పైన ఉంటాయని అయితే చెప్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి వీలు ఇక్కడ మెట్లు కూడా అయితే ఏర్పాటు చేశారు. అలాగే మధ్య మధ్యలో మనకైతే ఈ విధంగా అయితే కూల్ డ్రింక్ షాపులు కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుండి మనం 1 కిలోమీటర్ పైకి వెళ్ళినట్టయితే మనం ఆ పిరంగుల దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మనకైతే ఒక అడవిలాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇప్పుడు నేనైతే పిరంగి దగ్గరికి అయితే వచ్చాను. ఇదనే కాదు ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్టయితే ఇలాంటిది ఇంకోటి కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే దీన్ని అయితే చూద్దాం. అలాగే దీని కిందికి వెళ్ళడానికి అయితే ఇక్కడ మనకు మెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ మెట్ల ద్వారా అయితే ఇప్పుడైతే నేను కిందకి అయితే వెళ్తున్నాను. అలాగే దీని కింద కూడా మనకు ఒక గృహ లాంటి ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు. ఇందులో ఈ యొక్క పిరంగులకు సంబంధించిన మందు గుండ్లు కావచ్చు, అలాగే తుపాకులు, గన్నులు ఇవన్నీ దాచడానికి వీలుగా అయితే ఇక్కడ ఒక గృహ లాంటిది అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందులోకి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకైతే ఒక చీకటిగా అయితే ఉంటుంది ఇందులోకి వెళ్ళినట్టయితే. ఇక్కడ చూడొచ్చు లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా భయంకరంగా అయితే ఉంది. ఇంతకుముందుకు ఎవరైనా వెళ్ళారో లేదో తెలియదు కానీ ఇందులోకి అయితే మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక దయ్యాల కొంప అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే లోపలైతే ఉంది. లోపలికి పోతా ఉంటే ఇంకా లోపలికైతే మార్గం అయితే ఉంది.
చాలా చీకటిగా కూడా ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ. ప్రజెంట్ అయితే మేము మొబైల్ టార్చ్ వేసుకుంటూ అయితే వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి ఉండే మార్గం ఇది. ఇక్కడ లోపలైతే కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు గన్స్ అలాగే ఏమన్నా మందు గుండి సామాగ్రి ఇలాంటివి దాయడానికి వీలు అయితే దీన్ని అయితే అప్పట్లో ఏర్పాటు చేశారనుకుంటా. అలాగే ఇక్కడ నుండి కొంచెం పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఇంకో పిరంగి కూడా కనిపిస్తుంటుంది. అలాగే ఇక్కడ నుండి మనం చూసినట్టయితే ఇక్కడ సముద్రం యొక్క వ్యూ అనేది సూపర్గా ఉంటుంది. అప్పట్లో ఎవరైనా శత్రువులు అనేది ఈ దీవి దగ్గరికి వస్తే కాల్చడానికి వీలుగా ఈ పిరంగులు అనేది ఏర్పాటు చేశారనుకుంటా. ఇక్కడ నుండి మనం చూసినట్టయితే ఎటు 10 కిలోమీటర్ల నుండి వచ్చే వాళ్ళు కూడా అయితే మనకు కనిపిస్తారు. ఒకవేళ శత్రువులు ఎవరైనా వస్తువులను అనిపిస్తే ఈ యొక్క పిరంగులతో వాళ్ళని కాల్చేవారు అనుకుంటా. వాళ్ళకి సంబంధించిన బోర్డులు అనేవి కాల్చేవారు అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇవి ఈ ఎలిఫెంటా కేవ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.